జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుధారాణిని ఆత్మ కమిటీ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగిందని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆత్మ చైర్మన్ చిక్కం సుధారాణితో పాటు 30 మంది డైరెక్టర్లను సత్కరించారు. ఈ సందర్భంగా సుధారాణి తన విజయంలో కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే కొనియాడారు. అలాగే పదవుల కన్నా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన చేస్తున్న ఒకే ఒక్క నాయకులు పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరియు కూటమి నాయకులు మరియు అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఎంతో పెద్ద బాధ్యతను అప్పగించారు. ముఖ్యంగా ఆత్మ చైర్మన్ అంటే అగ్రికల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటే రైతులకి చేరువుగా, రైతులకి తక్కువగా వారికి యంత్రాలు అయి వచ్చి ఎంజాయ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పనిముట్లకి ఏంటంటే అన్నిటికీ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు కొరత ఎక్కువగా ఉంటుంది, ఏది కూలీల కొరత ఎక్కువగా ఉంటుందండి. అవన్నీ టెక్నాలజీ ద్వారా రైతాంగానికి దగ్గరగా తీసుకెళ్లడమే మా ఈ ఆత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో 30 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ 30 మంది డైరెక్టర్లతోటి కలిపి నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, ఏదైతే దీంట్లో ఉన్నాయో తేనె పట్టులు దాని గురించి కానివ్వండి, దాని సంక్షేమం కోసం గాని, నెక్స్ట్ కోళ్ల పరిశ్రమ అయితే గాని, మరియు అన్ని రైతులకు సంబంధించిన అన్ని వారికి చేరువుగా దగ్గరగా తీసుకెళ్లి వాళ్ళకి సులువైన మార్గంలో ఇవన్నీ అందించడంలో, వారికి చెప్పడంలో మేము అన్ని విధాలు ప్రోత్సహిస్తామని, అన్ని విధాల వాళ్ళకి సహకరిస్తానని. అందరికీ నమస్కారం. నా పేరు మహాదర్శ నాగేశ్వరరావు, రాష్ట్ర స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి. ఈ రోజు మా సోదరి చిక్కం సుధా సూర్యమోహన్ ఆత్మ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి, అదేవిధంగా ఆవిడతో పాటు 30 మంది మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసిన దానికి గాను వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో భాగమైనటువంటి ఆత్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే 4 మండలాలను కలుపుతూ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైనటువంటి అమలాపురం ఆత్మ కమిటీ, ఈ కమిటీకి చైర్మన్ గా చిక్కం సుధారాణి, అదేవిధంగా ఒక 30 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ మా సోదరికి ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆనందరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. నా పేరు మహాదర్శ.